నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రతి స్మార్ట్ ఫోన్ వాడుతున్న వ్యక్తి ఆలోచించాల్సిన విషయం. మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్ అవ్వచ్చు, యూట్యూబ్, ఇన్స్టా, ఇలా మన సమయాన్ని మొత్తం వీటికే కేటాయిస్తున్నాం. ఒకప్పుడు సమాచారం కోసం న్యూస్ పేపర్స్, టీవీ ఛానళ్లపై ఆధారపడే వాళ్ళం. కానీ డిజిటల్ మీడియా వచ్చాక పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు ఎంత బాగుందో అంతే ఆందోళనకరమైన కొన్ని పరిణామాలను కూడా మన ముందుకు తెచ్చింది. అందులో అత్యంత ముఖ్యమైనది, తీవ్రమైనది దిగజారుతున్న భాష అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అశ్లీల పదజాలం, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనకు కనిపిస్తుంటాయి లేదా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు సమాజం అసహించుకునే భాష ఈరోజు డిజిటల్ మీడియాలో కామన్గా మారిపోయింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న శక్తులు ఏమిటి? దీనివల్ల మన భావితరాలు ఎలాంటి ప్రమాదంలో పడుతున్నాయి అనే విషయాలను ఈరోజు మనం క్షుణ్ణంగా చూద్దాం. మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే, ఒకప్పుడు న్యూస్ సేకరించడానికి, వాటిని పరిశీలించడానికి, ఎడిట్ చేయడానికి ఒక ఎడిటోరియల్ విభాగం ఉండేది. బాధ్యతాయుతమైన ప్రమాణాలతో సమాచారాన్ని ప్రజల ముందుకు తెచ్చేవారు. కానీ ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఎక్స్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల విస్తరణతో కథ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఈరోజు స్మార్ట్ ఫోన్ నుండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓ న్యూస్ క్రియేటర్గా మారిపోయారు. దీనివల్ల భావ ప్రకటన స్వేచ్ఛ పెరిగింది, కొత్త గొంతుకలకు వేదిక దొరికింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమే. కానీ ఇదే సమయంలో ఈ స్వేచ్ఛ కాస్త స్వైర విహారంగా కూడా అంతే వేగంగా మారిపోయింది. ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో అసభ్య పదజాలం, పర్సనల్ అటాక్స్, రెచ్చగొట్టే రాజకీయ మాటలు ఎక్కువైపోయాయి. కేవలం లైకులు, షేర్లు, సబ్స్క్రిప్షన్ల కోసం భాషను విచ్చలవిడిగా దిగజార్చే ప్రమాదకర ధోరణి మన కళ్ళ ముందే కనిపిస్తుంది. నేటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ ప్రజల దృష్టిని ఆకర్షించడం అనే ఒకే ఒక్క సూత్రంపై నడుస్తున్నాయి. ఏ కంటెంట్ ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనే అంశాలే డిజిటల్ మీడియాను నడిపిస్తున్నాయి. ఇక్కడ నిజాలు, భాషా సంస్కృతి, సామాజిక బాధ్యత కంటే ఎంగేజ్మెంట్కు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అంటే ఖచ్చితమైన సమాచారంతో పని లేదు. జనంలో ఎవరైతే గందరగోళం సృష్టించగలరు, అలాంటి కంటెంట్ ఎవరైతే ఇవ్వగలరో వారే ఈ డిజిటల్ మీడియాకు అవసరం. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? ఎక్కువ వ్యూస్ కోసం, తద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ లేదా డబ్బుల కోసం కంటెంట్ క్రియేటర్లు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే భాషను ఉపయోగిస్తారు. థంబ్నెయిల్స్ చూస్తే ఒకటి ఉంటుంది, లోపల వీడియో చూస్తే మరొకటి ఉంటుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా టైటిల్స్, సందర్భం లేకుండా వీడియో క్లిప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఈ వ్యూస్ రేసులో పడి విలువలు, సామాజిక బాధ్యత పూర్తిగా కాదు, అసలు కనిపించదు. ఆ మాటే మర్చిపోయారనుకోవచ్చు. మరి ముఖ్యంగా యూట్యూబ్లోని అనేక పొలిటికల్ ఛానళ్లను గమనిస్తే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. విధానపరమైన విశ్లేషణలు, పాలనా సమీక్షలు, రాజ్యాంగ అంతర్గత చర్చలను పక్కన పెట్టేసి కేవలం వ్యక్తుల చుట్టూ రాజకీయాన్ని కేంద్రీకరిస్తున్నారు. ఇవన్నీ ఈరోజు సాధారణ విషయాలు అయిపోయాయి. అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, వ్యూహాత్మకంగా ప్లాన్ ప్రకారం ఈ అశ్లీల లేదా అసభ్య భాషను వాడుతున్నారు. ప్రత్యక్షంగా అసభ్య పదాలు ఉపయోగించకుండా సంకేతాల రూపంలో, వ్యంగ్యాల రూపంలో, అవమానకర సూచనల రూపంలో వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ఒక కొత్త సంస్కృతిగా మారింది. చట్టపరంగా నేరంగా పరిగణించబడని ఈ భాష కూడా సమాజంలో సంభాషణ ప్రమాణాలను క్రమంగా దిగజారుస్తుంది. ప్రభుత్వాలు నియంత్రణ పేరుతో భావ ప్రకటన స్వేచ్ఛను హరించకుండా డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించాలి. ముఖ్యంగా పాఠశాలలు, విద్యా వ్యవస్థలోనే మీడియా లిటరసీని ఒక ముఖ్యమైన అంశంగా చేర్చాలి. ఏది వార్త, ఏది వ్యక్తిగత అభిప్రాయం, ఏది వ్యంగ్యం, ఏది దుష్ప్రచారం అనే తేడాను గుర్తించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో చిన్నతనం నుంచే పెంపొందించాలి. పాత్రికేయ రంగం తన మూల విలువలను మరింత బలోపేతం చేసుకోవాలి. సోషల్ మీడియా సంచలనాలను అనుకరించడం ఆపేసి వివరణాత్మక కథనాలు, గణాంకాల ఆధారిత విశ్లేషణలు, నిర్మాణాత్మక చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జర్నలిజం ఉనికి ఉండేది వేగంలో కాదు, విశ్వసనీయతలో అని గుర్తుంచుకోవాలి. పౌర సమాజ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మీడియా సంఘాలు కలిసి డిజిటల్ సంభాషణకు స్వచ్ఛంద నైతిక నియమావళిని రూపొందించాలి. బాధ్యతాయుతమైన డిజిటల్ జర్నలిజాన్ని ప్రోత్సహించే పురస్కారాలు, ప్రోత్సాహకాలు కూడా ఈ దిశగా మార్పు తీసుకురాగలవు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అంతే ముఖ్యం. అసభ్యతను సహజంగా అంగీకరించకుండా సంభాషణలో సంస్కారం, వాస్తవికత, పరస్పర గౌరవం నిలబెట్టడం కాలానుగుణ అవసరం. ప్రజాస్వామ్యం నిలబడేది భిన్నాభిప్రాయాల వల్ల మాత్రమే కాదు, ఆ భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే భాష నాణ్యత వల్ల కూడా. మన భాష మన సంస్కృతికి అద్దం పడుతుంది. డిజిటల్ వేదికల్లో మనం వాడే ప్రతి పదం బాధ్యతాయుతంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత క్రియేటర్లుగా మన పైన ఉంది.